హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా విలేజ్కి అయితే వచ్చేసాం కదా. మా విలేజ్లో ఒక ప్లాట్ అయితే సపరేట్గా ఉందండి. ఈ ప్లాట్లో అయితే మేము ఆల్వేర్ గడ్డలు, రకరకాల పూల చెట్లన్నీ అయితే వేసాము. ఇవన్నీ ఇప్పుడు బాగా పెరిగిపోయేసాయి మేము టౌన్లో ఉండటం వల్ల. అందుకని చెప్పేసి క్లీన్ చేయించాలనేసి ఒక మనిషిని అయితే తీసుకొని వచ్చాము. అది ఇప్పుడు నేను చూపిస్తున్నాను, ఎట్లా ఉన్నాయో చూడండి. అస్సలు వెళ్ళడానికి దారి కూడా లేదు. మొత్తం కానీ క్లీన్ చేసుకుంటే ఇప్పుడు ఎలాగో పండగ కూడా వస్తుంది కాబట్టి కొంచెం క్లీన్గా ఉంటుంది అనిపించింది. అందుకే మేమైతే ఇక్కడికి వచ్చాము. ఇప్పుడైతే ఫుల్ వీడియో చూసేసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్ వీడియో. ఫైనల్గా అయితే మేము తీసుకొచ్చిన చెట్టు అండి. ఇది వచ్చేసి డిసెంబర్ వాళ్ళు చాలా పెద్ద పొద అయింది, బ్లూ కలరు. చాలామందికి విలేజెస్లో ఉంటే తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి నిమ్మ చెట్టు, అలాగే గోరింటాకు చెట్టు, దానిమ్మ చెట్టు, వచ్చేసి ఆలవేర గడ్డలు, కింద వచ్చేసి షో చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కింద వచ్చేసి ఇక్కడ హైబ్రిడ్ జామ చెట్లు అండి. నెక్స్ట్ వచ్చేసి ఆలవేర గడ్డలు, సెంటు జాజులు, గులాబీలు, కనకాంబరాలు, ఇక్కడ కొన్ని లిల్లీ ఫ్లవర్స్ అని కూడా ఉంటారు, అవి కూడా ఉన్నాయి. అలాగే కొన్ని పూల మొక్కలు, అలాగే పండ్ల మొక్కలు కూడా వేసున్నాం కదా. అవన్నీ క్లియర్గా అయితే క్లీన్ చేయించేసేద్దామని ఈరోజు అనుకుంటున్నామండి. ఎవరైనా మన ఛానల్ని కానీ కొత్తగా కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారానే ఇంకా మంచి మంచి వీడియోలతో నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇప్పుడైతే వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. క్లియర్గా అయితే చూసేసేయండి ఫ్రెండ్స్. మేము అసలు అనుకోలేదు ఈ విధంగా మేము వర్క్ అయితే చేద్దామనేసి. మామూలుగా మేము గార్డెను లాస్ట్ వీక్ మా మమ్మీ అయితే వచ్చి చూసారండి. చూస్తే ఫుల్ చెట్లు అయితే బాగా అల్లుకొని ఉన్నాయి. ఇంకెందుకులే అని చెప్పేసి ఒక అతనికి నెల్లూరు నుంచే తీసుకువెళ్ళి ఇక్కడంతా క్లీన్ చేయించుకుంటున్నాము. ఇంతకుముందు అయితే మా గార్డెన్లో ఎక్కువగా మీరు ప్రీవియస్ వీడియోస్ కానీ చూసినట్లయితే అరటి చెట్లు ఎక్కువగా ఉండేవి. ఇక్కడికి ఏంటంటే కోతులు ఎక్కువ అండి. అంతకుముందు అయితే లేవు, ఈ మధ్య అయితే కోతులు ఎక్కువగా ఉండటం వల్ల చెట్లంతా పాడైపోతూ ఉన్నాయి. అలాగే కొన్ని తిప్పతీగలు అనేసి ఇవన్నీ కూడా అల్లుకోవడం వల్ల ఏమైందంటే ఒక పొదరిల్లులాగా అల్లుకునేసింది. అందుకని చెప్పేసి శుభ్రంగా క్లీన్ అయితే చేద్దామని చెప్పేసి మేము ఒక మనిషిని అయితే తీసుకొని వచ్చేసాము. చూడండి, ఇదంతా చూడండి అసలు ఎలా ఉంది. అసలు కాలు పెట్టడానికి కూడా వీలు లేదు. అయితే ఇక్కడ ఏంటంటే మేమంతా క్లీన్ చేయించడానికి వచ్చాం కదా. ఇక్కడైతే మీరు చూసినట్లయితే చాలా అంటే చాలా అంత హైట్ ఉన్న అంత హైట్ అయితే వచ్చేసాయి ప్రతి ఒక్క చెట్టు. ఎంట్రన్స్లో కొంచెం తప్పితే ఫుల్గా అయితే అల్లుకునేస్తాయి కదా. ఇప్పుడంతా క్లియర్గా చేంజ్ చేస్తే మళ్ళీ పండగకు కూడా ఏమైనా కొత్తగా చెట్లు వేసుకునే దానికి వీలుంటుందని చెప్పేసి క్లియర్గా క్లీన్ చేసేసి ఇక్కడ పైనే పెట్టిన కొన్ని ఆలవేరు కొమ్మలకి గడ్డలు అయితే వచ్చాయి. పైన పెట్టిన కొమ్మలకు కూడా పర్వాలేదు, బాగానే వచ్చాయి. కాకపోతే ఎక్కువగా గడ్డలు ముదిరితే మంచి టేస్ట్ అయితే ఉంటాయి. మేమైతే ఇక్కడ చాలా అంటే ఆలవేరు గడ్డల చెట్లు పెట్టాము. ఊరికే జస్ట్ అలా కొమ్మలు పెట్టేసాము. ఈ వర్షాలకి అవి ఏర్లుగా బాగా గడ్డలు అయితే అయ్యాయి. మాది ఇసుక నేల, కొంచెం ఎర్ర నేల కాబట్టి గడ్డలు కూడా బాగా ఊరాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూపిస్తాను చూడండి. మామూలుగా అయితే ఇంత బాగా రావు. నల్ల మట్టలు అయితే చూడండి, ఇవి పైనే ఉన్నవికే ఏర్లు అయితే ఇలా వచ్చాయి. ఇంకా కూడా పెద్దవిగా కూడా వస్తాయి. ఇవి లేత గడ్డలు.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవైతే ఆలవేరు గడ్డలు. ఏమైతే ఈ విధంగా నేను కొంచెం ఫాస్ట్గా అయితే పెట్టాను. వీడియో చాలా అంటే లెంతీ వచ్చింది. ఇక్కడైతే ప్రీవియస్ వీడియోలో నేను కాగడాలు అయితే వేసానండి. అలాగే కలర్ వేసి అమ్ముతారు కదా, అవైతే వేసాను. వాటర్ లేకేమో ఎండిపోయినట్టుంది. అలాగే కొన్ని దోసాన్ చెట్లు, కొన్ని బంతినారు ఇవన్నీ కూడా వేసాము. అన్నీ పోయాయి. ఇంకా మిగతా ఉన్నవి కదా, అవన్నీ కూడా క్లియర్గా చేయించేసుకుంటే మళ్ళీ కొంచెం సీజన్ మారింది కాబట్టి ఈ విధంగా అయితే వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాము. వేస్తా ముదురు గడ్డ పగిలిపోయింది. మళ్ళీ అక్కడ ఒక చిన్నది ఎందుకా గడ్డ దిగిపోయినా ఏర్లు కావాలి. ఎవరైనా ఏమో ఉంటారు. అడే నేను వేస్తా. అడే